హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఆర్ స్పీడ్ న్యూస్. జేబులో పైసా లేకపోయినా 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. ఆయుష్మాన్ భారత్ కార్డుతో 5 అదిరిపోయే లాభాలు. ఏంటి ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్లాలంటేనే భయమేస్తుందా? డాక్టర్ గారు రాసే ప్రిస్క్రిప్షన్ కంటే ముందు అక్కడ కట్టాల్సిన బిల్లు చూసి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? అప్పులు చేసి ఆపరేషన్లు చేయించుకునే రోజులు పోయాయి ఫ్రెండ్స్. మీ దగ్గర ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే చాలు, ఆ బిల్లు టెన్షన్ అంతా మోదీగారే చూసుకుంటారు. అసలు ఈ కార్డుంటే కలిగే ఆ 5 మెయిన్ లాభాలేంటి, ఎవరికి ఈ కార్డొస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్డ్గా ముచ్చటించుకుందాం. ఆయుష్మాన్ భారత్ కార్డుతో కలిగే 5 ప్రధాన ప్రయోజనాలు. చాలామందికి ఈ కార్డు మీద రకరకాల డౌట్లున్నాయి. వాటన్నింటికీ ఇక్కడ క్లారిటీ ఇచ్చేద్దాం. రూపాయలు 5 లక్షల ఉచిత వైద్యం. ప్రతి సంవత్సరం మీ ఫ్యామిలీ మొత్తానికి కలిపి రూపాయలు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. అంటే హాస్పిటల్లో చేరినప్పుడు మీ దగ్గర చిల్లిగవ్వలేకపోయినా ఈ కార్డు చూపిస్తే చాలు, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఏ హాస్పిటల్లో అయినా వాడుకోవచ్చు. అన్నా, ఇది కేవలం మా ఊర్లోనే పనిచేస్తుందా అని అడుగుతున్నారు. లేనేలేదు ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్న వేల కొద్దీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ కార్డు చెల్లుతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ కార్డు మీ ప్రాణదాతే. పాత జబ్బులకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు పాత జబ్బుంది, మేము కవర్ చేయము అంటాయి. కానీ ఆయుష్మాన్ భారత్లో ఆ గోలలేదు. కార్డు తీసుకున్న మొదటి రోజు నుంచే మీకున్న పాత జబ్బులకు కూడా ట్రీట్మెంట్ అందుతుంది. హాస్పిటల్లో చేరకముందు, డిశ్చార్జ్ అయ్యాక కూడా వర్తిస్తాయి. అంటే ఇంట్లో నుండి ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు. ఫ్యామిలీ మెంబర్స్కి లిమిట్ లేదు. మా ఇంట్లో 10 మంది ఉన్నాం, అందరికీ వర్తిస్తుందా అని చాలామందికి డౌట్. ఎస్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఈ కార్డు ద్వారా ప్రయోజనం అందుతుంది. మీరు చేయాల్సిన ఆ చిన్న పని ఏంటంటే, ఈ కార్డు కావాలన్నా, ఉన్న కార్డు పనిచేయాలన్నా మళ్లీ మన ఆధార్ కార్డు దగ్గరికే రావాలి ఫ్రెండ్స్. ఆధార్లో మీ ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే కేవైసీ సరిగ్గా లేకపోతే ఈ కార్డు ఆన్లైన్లో డౌన్లోడ్ అవ్వదు. జూన్ 14, 2026 వరకు ఆధార్ అప్డేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కాబట్టి ఆలోపే మీ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి అప్లోడ్ చేసి ఆధార్ని యాక్టివ్గా ఉంచుకోండి. అప్పుడే మీ ఆయుష్మాన్ కార్డు కూడా సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ కార్డు తీసుకోని వారుంటే వెంటనే మీ దగ్గర్లోని సచివాలయానికి గానీ లేదా మొబైల్ యాప్ ద్వారా గానీ అప్లై చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ భాగ్యం ఈ కార్డుతోనే మొదలవుతుంది. ఒకవేళ ఈ కార్డు ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లేదా మీ పేరు లిస్ట్లో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో వీడియో కావాలంటే క్రింద కామెంట్ బాక్స్లో ఆయుష్మాన్ కార్డ్ అని టైప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన టీఆర్ స్పీడ్ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు. థ్యాంక్ యూ.